హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సాయి తేజ. ఈరోజు వీడియోలో నవ్య నాకు రాఖీ అనేది కట్టింది. చూడండి, మన పాత వీడియోస్లో మీరు చూస్తుంటే నవ్య మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఈరోజు టాపిక్ నవ్య గురించి కాదు, రాఖీ గురించి. రాఖీలో ఈ ఐడియల్ ఉంది కదా, ఈ ఐడియల్ గురించి అసలు ఏంటి, దాని వెనకాల స్టోరీ ఏంటి, అసలు ఈ ఐడియల్ అనేది రాఖీలో కట్టచ్చా లేదా రాఖీతో కలిపి అనేది తెలుసుకుందాం. ఈ రాఖీలో ఉన్న బొమ్మ వచ్చేసి మన మహాభారతంలో ఉన్న పాండవులలో ఒకరైన భీముడి కొడుకు. ఎవరు? ఘటోత్కచుడి కొడుకు ఈ బార్బరిక్. అసలు ఈ బార్బరికుడు ఎవరంటే, ఈ మహాభారతం టైంలో బాగా అంటే ఈయన్ని చార్ధాన్ దారి అని కూడా అంటారంట. అంటే ఈ బాహుబలిలో మీరు చూసుంటారు కదా, ఇలాగా బాణాలు లాగి 3 ఇలా కలిపి లాగి కొడతారు కదా, అలాగా ఈయన 3 కలిపి కొట్టేవాడంట. కురుక్షేత్ర యుద్ధంలో ఈయన అంశం కూడా ఉంది. అంటే కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు ఈయన్ని శ్రీకృష్ణుడు వచ్చి అడుగుతాడు, నువ్వు ఎవరి పక్షాన ఉంటావు బార్బరికా అని. అడిగినప్పుడు ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళ పక్షాన ఉంటానని చెప్తాడు. అలా అప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఎవరు గెలవరు, వీక్గా ఎవరు ఉంటే వాళ్ళ వైపు వెళ్తాడు కదా. అప్పుడు ఇటుపక్క సేమ్ అయినప్పుడు ఎవరు ఓడిపోరు, ఎవరు గెలవరు. అలాంటి టైంలో శ్రీకృష్ణుడు నీ శిరస్సును నాకు దానంగా ఇవ్వు బార్బరికా అని అడుగుతాడు. సరే అని చెప్పి తన శిరస్సుని అంటే హెడ్ని బార్బరికుడు కోసి శ్రీకృష్ణుడికి దానంగా ఇచ్చేస్తాడు. బార్బరికుడి తల దానంగా ఇచ్చినందుకు శ్రీకృష్ణుడు మెచ్చి ఆయనకి ఒక వరం ఇస్తాడు. అది, నువ్వు కలియుగంలో శ్రీ కాటు శ్యామ్ బాబాజీగా జన్మిస్తావు అని చెప్పే వరం ఇస్తాడు. శ్యామ్ అనేది కృష్ణుడి మరో పేరు. ఈ రాఖీ కట్టుకోవడం వల్ల శ్రీ శ్యామ్ బాబాజీ యొక్క ఆశీస్సులు, రక్షణ మరియు ఆయనలాగా ధైర్య సాహసాలు మీరు పొందుతారని చెప్పి నమ్మకంతో ఈ రాఖీ కడతారు.